ప్రియమైన మిత్రులారా, మనం చుక్కల బురుజు ఎత్తుక్కుంటా వచ్చాం ఈ మెట్ల దారి గుండా. ఇక్కడ ఎవరిని అడిగినా ఆ చుక్కల బురుజుకి దారి తెలియదు అంటున్నారు. ఈ ఎదురుగా కనపడే ఈ 2 కొండల మధ్య గుండా వెళ్దాం. ఈ రూట్ గుండా వెళ్తే ఏమైనా చుక్కల బురుజు వస్తుందో అని చూద్దాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3వ పార్ట్ని కూడా చూసి ఆనందించండి. చుక్కల కొండకు దారేటు చూద్దాం. ఈ రూట్ కొండ ఏమైనా వచ్చిద్దాం. ఈ కొండవీటి కొండ సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో ఉంది. పార్ట్ 2లో నేను నడిచిన మెట్ల దారి సుమారు 6-7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కొండవీటి కొండపై 23 బురుజులు ఉన్నాయని ఆధారాలు ఉన్నవి. ఇక్కడ కర్రలతో ఏదో కట్టారు. దారి లేనట్టే ఉంటుంది కానీ ఉంటుంది, ఉన్నట్టే ఉంటుంది కానీ కనిపించట్లేదు. ఏదో విచిత్రమైన రహదారులు లాగా ఉన్నాయి. ఇక్కడ ఒక అరుగు రాజమౌళి సింహాసనం మాదిరిగా ఉన్నది. ఒక్క క్షణం రెస్ట్ తీసుకుందాం, జర్రా విశ్రాంతి. ఇందాక గుంటూరు బాయ్స్ కలిసినట్టు ఇప్పుడు తెనాలి బాయ్స్ వస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన హౌస్ ఉన్నట్టుంది. ఈ కొండ చాలా బాగుంది. ఈ కొండ కాడికి కూడా జాగ్రత్తగా ఎక్కాల. ఇక్కడ ఏదో సింబల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్కినట్టు చిన్న చిన్న రంధ్రాలు, గోళీలు పట్టే అంత కాణాలు ఉన్నాయి. ఏదో సింబల్స్ అనుకుంటా, నిధులకి, బురుజులకి, మెట్ల దారులకి. పార్ట్ 1లో అయితే మనం 3 చెరువులు చూసాము. ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, వెదుళ్ళ చెరువు అని. వర్షాలు పడ్డప్పుడు ఒక చెరువు నిండినాక ఇంకో చెరువు, అట్టా 3 చెరువులోకి వెళ్తాయి. అలాగే ఒక కోనేరు కూడా ఉంది. ఈ కొండపైన అందరూ అన్ని బురుజులు అన్నీ చూస్తారు కానీ ఈ చుక్కల బురుజులు మాత్రం చూడరు. అది చూపించడం కోసమే కష్టపడి ఎదుగుతా ఉన్నాం. ఈ బురుజుకు దారి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఈ ఏరియాల్లో. దారి అనేదే లేని ఈ దారిలో మొత్తం ముళ్ళే. చెప్పుల నిండా ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి. చెప్పులు ఉన్నా కానీ ఇప్పుడు కూడా మళ్ళీ గుచ్చుకుంది. మొత్తం ఇంటికి వెళ్ళినాక తీసుకోవాలి ఒక్కొక్కటి. నైంటీస్లో వచ్చినప్పుడు ఈ ఘాట్ రోడ్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు. ఈ మెట్ల దారి గుండా వచ్చేవాళ్ళం. మెట్ల దారి అంటే ఆ మెట్లు కూడా ఉండవు. ఈ కొండ దారి గుండా వచ్చేవాళ్ళం. ఒక ఫారెస్ట్ గార్డ్ ఉండేవాడు, పగలు ఒకళ్ళు నైట్ ఒకళ్ళు అంట. అతన్ని మాకు డౌట్ వచ్చి అప్పుడు అడిగేవాళ్ళం, కొండవీటి సింహం సినిమా ఈ ఏరియాలో తీసారా అని. అప్పుడు అతను అన్నాడు, రామారావు, శ్రీదేవి వాళ్ళందరూ ఈ కొండ ఆడెక్కుతారు, ఈ రాట్లలో గుట్టల్లో. వాళ్ళకి అనుకూలమైన స్టూడియోల్లో తీసుకొని టైటిల్ అయితే ఈ కొండవీటి అని పెట్టుకుంటారు, ఈ పేరు పాపులర్ కాబట్టి అన్నారు. ఇక్కడ అద్వారంగా ఒక బురుజు కనపడతా ఉంది. అది ఏ బురుజో మరి. 14వ శతాబ్దంలో నిర్మించిన రెడ్డి రాజుల బురుజులు అన్నీ ధ్వంసమైనప్పటికీ ప్రజెంట్ అయితే జట్టి బురుజు, నెమళ్ళ బురుజు, చుక్కల కొండ బురుజు, సజ్జామహల్ బురుజు, మిరియాల చెట్టు బురుజు ఇవైతే ఉన్నాయి. వాటిల్లో చుక్కల కొండ బురుజు ఒకటే హైలైట్, పెద్దది. ఇదే కొండవీడుకు చిహ్నం. ఇక్కడ దారి పక్కన ఒక రోల్ అయితే ఉంది, పతనం లేదు కానీ.
తెలిసి తెలియని దారి గుండా ప్రయాణం. ఆ దూరంగా మండపం అయితే కనపడతా ఉంది, కానీ దారి అయితే లేదు. ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. అర్థం కావట్లేదు, మొత్తం చెట్లే ఉన్నాయి. ఇది ఒక బురుజు అనుకుంటా. ఈ బురుజు మీద నుంచి చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. 3 రూట్లు ఉన్నాయి. ఒక రూట్ అయితే అసలు క్లోజ్ అయిపోయి ఉంది. ఆ చుక్కలకొండ బురుజుకెళ్ళి అసలు దారి లేనిది. అయినా గాలిద్దాం. ఇక్కడున్న రాళ్ళు లంకగలటానికి వానరులు సముద్రం మీద పరిచిన రాళ్ళలాగా ఉన్నాయి. ఈ దారి ఇది ఒక రాళ్ల దారి. ఇక్కడ ఒక మనిషి అడ్డంగా వెళ్తేనే వెళ్ళే విధంగా ఉంది. ఎదురు మనిషి వచ్చినా వెళ్ళలేము, స్టడీగా నడుస్తున్నా కానీ వెళ్ళలేము. ఇట్లా క్రాస్గా సర్దుకొని పాక్కుంటా మెల్లగా ఇరుక్కోకుండా ఇలా బయటకు వచ్చేయాల. అమ్మయ్య, ఎట్లా కొట్లా బయటకు వచ్చా. ఈ చుక్కల బురుజు ఎన్ని చుక్కలు చూపిస్తుంది నాకు దారి కనుక్కోవడానికి. చెప్పే గైడే లేడాయా. Hey, go, 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 go. కొండ శిఖరాగ్ర అంచు మీద ఉన్నాం. జారి పడితే ఇంకంతే. ఆడ చుట్టూ అతి భారీ కందకాలు. ఇందాక 2 కొండ బండల మధ్య నుంచి ఇరుక్కొని సర్దుకొని వచ్చాం కదా, మరి వాళ్ళు ఈ కోట కట్టడానికి ఎటు నుంచి వచ్చారో ఇంకో దారి ఉందేమో మరి అర్థం కాల. ఇక్కడ కొండ బండపై చెక్కబడిన చిన్న మెట్లు ఉన్నాయి, వానకి జారి పడకుండా ఉండటానికి. వెళ్తే ఏం దారి వచ్చిందో చూద్దాం. ఇక్కడి నుంచి జారితే ఇక అంతే, అసలు మనిషి అనేవాడు దొరకడు. వచ్చేసాం. 8 కాళ్ళ మండపం, చుక్కలకొండ బురుజు. ఎనిమిది కాళ్ళ మండపం, తారా బురుజు, చుక్కల బురుజు, కొండ శిఖరాగ్రం, కొండ వీడికి చిహ్నం, అన్నిటికి ఇదే. కొండ అంచున అస్సలు కొండకి చేరువలో కట్టారు. ఒక్కడికి అవతలకి వేసినా కిందకి జారి పడటమే. శత్రు దుర్భేద్యం అంటే ఇదే.
పడమటి వైపున కొండ శిఖరంపై ఇదే చుక్కలకొండ బురుజు, చుక్కలకొండ తారా బురుజు. కోటకి పడమ వైపున కొండ శిఖరంపై ఉంటుంది. కొండవీడికి మెయిన్ చిహ్నం ఇదే. 8 కాళ్ళ మండపం కూడా ఇక్కడే ఉంది. జాగ్రత్త జాగ్రత్త, జారతాం జరభద్రం. కొండవీడి కొండ శిఖరాగ్ర అంచు భాగం. ఈ కొండ పక్క నుంచే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు. కొండపైన పూర్తి అంచు భాగం. జారితే లోయల్లోనే నిజమైన అడవి, జంగిల్, ఫారెస్ట్ చూడాలనుకుంటే ఈ కొండవీటి ఈ రహదారి మాత్రమే. అతి చిన్న సొరంగ మార్గం గుండా అదిరికి వెళ్ళాలి. ఇప్పుడైనా జాగ్రత్తగానే వెళ్ళాలా. ఇరుక్కున్నామంటే తిరిగి రాలేం. నిలువుగా అసలు వెళ్ళకూడదు, అడ్డంగానే వెళ్ళాలా. నేనే బట్టా అంటే అందరూ పడతారనుకో ఈ సందులో. మొత్తానికి చుక్కలకొండ బురుజు చూడగలిగాం చిరకాల వాంఛలాగా. ఇక్కడ కొండ జాంకాయలు అయితే ఉన్నాయి, అన్నీ పచ్చిగా ఉన్నాయి చెట్టుకి. పండు అయితే ఒక 2 ఉన్నాయి, ఈ 2కు వస్తున్నాను. మొన్న బెల్లంకొండ కోటలో 1 దొరికినట్టు ఈ కొండలో 2 దొరికాయి. తిందాం, టీగానే ఉన్నాయి. హరే రామ హరే కృష్ణ. కొండ జామ పళ్ళు పండు అయితే ఇంకా 2-3 దొరికాయి ఈ చెట్టుకి. ఈ గోడకు వస్తున్నా.
నిజమైన ఫారెస్ట్ మొదలైంది. జంగిల్, జంగిల్ కా చాంద్. ఈ చెట్లు 2 కొండ సిలువలు పెనవేసుకున్నట్టు ఉన్నాయి. జంగిల్లో ఏదో హర్రర్ మూవీ లాగా ఉంది ఈ లొకేషన్. మెట్లకి రహదారి వచ్చేసింది. ఇటువైపు కొండ బురుజు దారి. కళ్ళజోడు పెట్టుకోవాలి, అదే ఈ ముళ్ళ కంపలు కళ్ళకు తగులుతూ ఉంటాయి. కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏదో జంతువులు అరుపులు వినపడతా ఉన్నాయి. అర్థం కావట్లే, అడవి పందులా లేకపోతే
కొండపైన 5 దేవాలయాలు ఉన్నాయి. ఈ కనిపించేది ఇందాక చూసింది మొదటిది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. బహుశా ఇదే వరాల కొట్టు అనుకుంటా ఉన్నా. ఈ ద్వార ఎంట్రన్స్లో గజలక్ష్మీదేవి. ఇది నేతి కొట్ట లేకపోతే వరాల కొట్ట అర్థం కాలేదు, లేకపోతే ఎంట్రన్స్ ద్వారమా. ఇక్కడ కూడా ఒక మండపం ఉండి ఉంటుంది, దాన్ని సదును చేసి ఇక్కడ లెవెల్గా చేశారు. దర్గా రిటర్న్స్. గుంటూరు కుర్రోళ్ళు మళ్ళీ కలవగలిగారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు ఘాట్ రోడ్డు గుండా వెళ్తూ ఉండేవాళ్ళు అందరూ ఈ మెట్ల దారి ఉందని, ఇది కొండ రహదారి అవుతుందని ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ వీడియో చూసైనా కొందరు మెట్ల దారి గుండా వెళ్తారు. అరగంట 30 గంటలను కొండపైకి వెళ్ళొచ్చు. ఇదే కొండవీటి గ్రామం. చూశారు కదా ఫ్రెండ్స్, కొండవీటి కోట 3వ పార్టు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 9 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చిన వాళ్ళందరూ ఈ కొట్టికాడే కాసేపు ఆగి ఇక్కడి నుంచి ఘాట్ రోడ్డుకి బయలుదేరుతూ ఉంటారు. ఈ ఊరి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి, ఆ దూరంగా కనపడేది కత్తులబాయి.